టీజీఆర్జేసీ సెట్ 2026 సంబంధించిన ఎగ్జామ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మనకి ఎగ్జామ్ అనేది ఎప్పుడుంది అని చెప్పి, అండ్ ఆన్‌లైన్ లోపల అప్లికేషన్స్ ఎప్పటి నుండి స్టార్ట్ అయితాయి అని చెప్పి, ఫీ ఎంత ఉంటదని చెప్పి ప్రతీది కూడా డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఎవరు ఎలిజిబుల్ అని చెప్పి కూడా మాట్లాడుకుందాం. మీరు ఒకవేళ మన ఛానల్‌కి కొత్తగా వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోరి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఫర్దర్‌గా తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌కి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా వీడియోస్ అయితే చేసుకుందాం. ఓకేనా? పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మనకొక పేపర్ ఆర్టికల్ అయితే రావడం అయితే జరిగిందన్నట్టు. సో, పేపర్ ఆర్టికల్ రిలీజ్ చేసిర్రు. ప్రవేశ పరీక్ష ప్రకటన అని చెప్పి. తెలంగాణ గురుకుల విద్యాలయ సంస్థ హైదరాబాద్ అని చెప్పి మనకు టీజీఆర్జేసీ సెట్ 2026 సంబంధించి మనకు ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అయిందన్నట్టు. ఓకేనా? తెలంగాణ గురుకుల రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో ప్రవేశం కొరకు టీజీఆర్జేసీ సెట్ 2026 సంబంధించిన ప్రవేశ పరీక్ష ప్రకటన అంటే తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌కి సంబంధించిన ఎగ్జామ్ నోటిఫికేషన్ అన్నట్టు ఇది. ఓకేనా? ఆల్మోస్ట్ మన తెలంగాణ లోపల 35 గవర్నమెంట్ ఈ రెసిడెన్షియల్ కాలేజెస్ ఉన్నాయి. ఓకేనా? 35 తెలంగాణ గవర్నమెంట్‌కి సంబంధించిన రెసిడెన్షియల్ కాలేజెస్ అయితే ఉన్నాయన్నట్టు. ఓకేనా? తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్. అండ్ ఈ జూనియర్ కాలేజ్ లోపల ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్‌కి సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారన్నట్టు టీజీఆర్జేసీ సెట్ అని చెప్పి. ఓకేనా? తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని చెప్పి 10th క్లాస్ కంప్లీట్ అయిన వాళ్ళకి ఇంటర్మీడియేట్ లోపల జాయిన్ కావడానికి మనకు ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారన్నట్టు టీజీఆర్జేసీ సెట్ అని చెప్పి. అండ్ మీరు ఒకవేళ ఎంపీసీ చేద్దాం అనుకున్నా, బైపీసీ చేద్దాం అనుకున్నా, ఎంఈసీ చేద్దాం అనుకున్నా కూడా ఇంగ్లీష్ మీడియం లోపల ఈ ఎగ్జామ్ అయితే రాయడానికి మనకు ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. అండ్ 3rd మే 2026 రోజు ఈ ఎగ్జామ్ ఉంటది బ్రో. ఓకేనా? 10th క్లాస్ కంప్లీట్ అయినోళ్ళు అప్లికేషన్ పెట్టుకోవాలి ఇంటర్మీడియేట్ కోసము. ఓకేనా? 10th క్లాస్ ఎగ్జామ్ రాసినోళ్ళు ఇంటర్మీడియేట్ కోసం అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటదన్నట్టు. 3rd మే 2026 రోజు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారన్నట్టు టీజీఆర్జేసీ సెట్ 2026 అనేది. మనం ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ చేసుకోవడానికి 10th క్లాస్ కంప్లీట్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్ అయితారన్నట్టు. అండ్ మనకి 16th మార్చ్ 2026 నుండి ఆన్‌లైన్ అప్లికేషన్స్ చేసుకోవడానికి మనకు ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఆన్‌లైన్ అప్లికేషన్స్ అనేది 15th ఏప్రిల్ 2026 దాకా చేసుకోవచ్చు. ఓకేనా? సో, మీరు మార్చ్ లోపల ఎవరైతే 2026 సంబంధించిన ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే మార్చ్ 16 నుండి చేసుకోవచ్చు. అప్లికేషన్ చేసుకోవడానికి 15th ఏప్రిల్ దాకా టైం అయితే ఉంది. అండ్ మనం ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ పెట్టుకోవడానికి ₹200 అయితే పే చేయాల్సి ఉంటదన్నట్టు. మీరు ఎస్సీ, ఎస్టీ ఓకేనా? ఏ కేటగిరీ అయినా కూడా మీరు ₹200 అయితే ఫీని పే చేయాల్సి ఉంటది. సో, మీకొచ్చిన మార్క్స్ బేస్డ్ మనకు ఈ తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ లోపల అడ్మిషన్ ఇవ్వడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? మీరు ఆర్జేసీ సెట్ 2026 రాస్తారు కదా! ఇందులోపల వచ్చిన మార్క్స్ బేస్డ్ మనకు అడ్మిషన్ ఇవ్వడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? సో, మనకు డీటెయిల్డ్‌గా ఇన్ఫర్మేషన్ అనేది అఫీషియల్ పోర్టల్ లోపల పెట్టినామని చెప్పిర్రు. కానీ అఫీషియల్ పోర్టల్ అయితే ఇంకా ఓపెన్ అయితలే అన్నట్టు. సో, డీటెయిల్ నోటిఫికేషన్ రాగానే మనం ఫర్దర్‌గా వీడియోస్ అయితే చేసుకుంటా ఉంటాం అన్నట్టు. ఓకేనా? ₹200 అనేది మనం ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేయాలి. ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి మీరు ఏ కేటగిరీ అయినా కూడా ₹200 అనేది పే చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? అండ్ 10th క్లాస్ ఎవరైతే మార్చ్ లోపల 10th ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అంటే 10th క్లాస్ కంప్లీట్ అయ్యే వాళ్ళందరూ కూడా ఈ ఆర్జేసీ సెట్ 2026 సంబంధించిన ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. మన తెలంగాణ లోపల 35 కాలేజెస్ అయితే ఉన్నాయన్నట్టు. ఓకేనా? సో, 35 రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ ఉన్నాయి. ఇందులోపల గర్ల్స్‌కి, బాయ్స్‌కి సెపరేట్ అయితే ఉంటాయన్నట్టు. ఓకేనా? సో, ఇది ఇన్ఫర్మేషన్. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. ఫర్దర్‌గా ఏ అప్డేట్ వచ్చినా మనం అయితే వీడియోస్ చేసుకుందాం. డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.